ఎందుకు మనం దేవుని మాట వింటలేదు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాట మనం ఎందుకు వింటలేదు? దేవుని మాట వింటే బ్రతుకు బాగుపడుతుంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి, దేవారాత్రములు దాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ బ్రతుకు నీటి కాలువన నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగాను మారుతావు. దేవుని మాట విన్నప్పుడు ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట, మీరు నా మాట వినకపోయి మీరు నన్ను త్రోసివేశారు, తృణీకరించారు, లక్ష్య పెట్టలేదు, లోబడలేదు. ఎంత బాధేస్తుందండి మాట మాట్లాడుతుంటే. ఒక తల్లి చెప్పుకుంటుంది, అయ్యా నా పిల్లోడు నా మాట వింటలేదయ్యా, ఎంత చెప్పు, ఎంత కొట్టు, ఎంత గద్దించు, అసలు ఏమీ నా మాట వింటలేదు. నువ్వు ఎంత బాధపడుతున్నావు? నేను సృష్టించిన సృష్టికర్త అంత బాధపడ్డా, ఆయన కూడా అంతగా బాధపడతాడు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత దేవుని మాటలు మనం వినాలి.